2 డేస్ నుంచి టాలీవుడ్‌లో బడా బడా ప్రొడ్యూసర్స్ పై ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి రైట్స్ జరగడం కామన్. కానీ ఈసారి అవి కొంచెం కఠినంగా జరుగుతున్నాయి. దిల్ రాజు వైఫ్‌ని ఏకంగా బ్యాంక్ వరకు తీసుకెళ్లి లాకర్ చెక్ చేయడం, సుకుమార్‌ని ఎయిర్‌పోర్ట్ నుండే స్ట్రెయిట్‌గా ఆఫీస్‌కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే విషయం ఏదో ఉందనిపిస్తుంది. అయితే ఇంకో పక్క పుష్ప 2 ప్రొడ్యూసర్స్ పోస్టర్ పై 1800 గ్రాస్ వచ్చినట్లు పోస్టర్ వేశారు. కానీ ఆ లెక్కలో 530 కోట్లు డిఫరెంట్ వచ్చినట్టు ఐటీ ఆఫీసర్స్ గుర్తించారు. ఈ న్యూస్ బయటికి రాగానే భాయ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే 2200 కోట్ల కలెక్షన్స్తో ఇండియాలో నెంబర్ 1గా ఉన్న దంగల్ మూవీని పుష్ప 2 క్రాష్ చేసింది. కాబట్టి ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని అల్లు పిఆర్ టీం 2200 కోట్ల పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే అసలు విషయం వేరే ఉందని ఇన్సైడ్ టాక్. ఇక మైత్రి ప్రొడక్షన్స్ పుష్ప 2కి ఓన్లీ 1250 క్రోడ్స్ మాత్రమే ట్యాక్స్ పే చేశారంట. మిగిలిన మొత్తానికి ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తారు ఐటీ ఆఫీసర్స్. అసలు మీకేమనిపిస్తుంది? పుష్ప 2 నిజంగానే 2200 కోట్లు కలెక్ట్ చేసే స్టామినా ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.